గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తమిళ హీరో సంతానం నటించినటువంటి డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రంలో వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద అన్నటువంటి నామాలని ఆ యొక్క కీర్తనలన్నీ కూడా వక్రీకరిస్తూ ఆ యొక్క చిత్రంలో ర్యాప్ సాంగ్ చిత్రీకరించడంతో హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. తిరుపతిలోని హిందూ సంఘాలంతా కూడా ఆ యొక్క చిత్రాన్ని బహిష్కరించాలంటూ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా స్వామివారి కీర్తనని ఈ రకంగా మీరు అపహరణ చేస్తారంటూ కూడా మండిపడుతున్నటువంటి హిందూ సంఘ నేతలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సాంగ్ పట్ల మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇది చాలా తీవ్రమైనటువంటి సంఘటన. ఇది యావత్ హిందూ మొన్నటువంటి మన పేల్గావ్లో జరిగినటువంటి దాడి కన్నా ఇంకా ఘోరమైనటువంటి సంఘటన ఇది. ఇట్లాంటి దరిద్రమైన నికృష్టమైనటువంటి ఈ తమిళనాడు సినిమా ఇండస్ట్రీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో స్టాలిన్, అతను ఒక రోగు హిందూ ద్వేషి. అతను తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా ఖండించాలి. ఖచ్చితంగా వాళ్ళు తీసినటువంటి ఈ సినిమా ఎంతో పవిత్రంగా భావించే గోవిందనామాల్ని ఒక ర్యాంపాటికి పెడితే దానికి ఆ సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వడం, సెన్సార్ బోర్డులో ఏమన్నా గుడ్డి వాళ్ళని చెవిటి వాళ్ళని పెట్టినారా, లేదంటే సెన్సార్ బోర్డు వాళ్ళు డబ్బులకి కక్కుర్తిపడి అమ్ముడుపోయారా? సనాతన ధర్మం మీద వాళ్ళు చేస్తున్నటువంటి నికృష్టమైన చర్యలు వీళ్ళు ఎందుకు ఖండించలేదు? మత సామరస్యం అంటారు. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే సన్నివేశాలు వాళ్ళు సెన్సార్ చేయాలి. అలాంటిది ఒక హిందూ మతం మీద వాళ్ళు దాడి చేస్తూ ఒక సినిమా పాట తీస్తే సెన్సార్ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్ని మతస్థుల హిందూ వ్యతిరేకులను అడుగుతున్నా. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. అయ్యా మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వేడుకుంటున్నా, అయ్యా తక్షణమే మీరు ఒక అల్టిమేటం జారీ చేయాలి. రేపటి రోజున ఆ సినిమాలో ఈ పాటగానే ఉంటే తమిళనాడు నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్కరిని కూడా అలో చేయం. ఏ రాజకీయ నాయకుడిని కావచ్చు, సినిమా యాక్టర్ని కావచ్చు, లేకపోతే మన ఎదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరుమలకు రాని కూడా చూడండి. తమిళనాడు బోర్డు మెంబర్లు మీరు ఏం చేస్తున్నారు? మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉంటూ ఆ గోవిందనామాల్ని అవమానపరిస్తే తమిళనాడులో కూర్చొని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ తమిళనాడు బోర్డు మెంబర్ని తొలగించాలి. ఇక మీద ఎవరు కూడా తమిళనాడులో బోర్డు మెంబర్ ఇవ్వకూడదని నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వేడుకుంటున్నా. అయ్యా ఇది ఒక హిందువుల తిరుపతిలో లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ హిందూ సమాజం మీద ఒక నికృష్టమైనటువంటి దాడి జరిగింది. పెహల్గావ్ కన్నా ఇది దారుణమైనటువంటి దాడి. దయచేసి వీళ్ళని ఇప్పుడే ఖండించకపోతే వెనుముందు రేపు కానీ మీరు సినిమాలో దాన్ని కానీ మీరు తొలగించకపోతే మా నిరసనలు మా ఆందోళనలు ఇంకా తీవ్రతరం చేస్తామని నేను తెలియజేస్తున్నా. గోవిందా. చూస్తున్నా తిరుమల క్షేత్రం స్వామివారికి సంబంధించినటువంటి కీర్తనలు గతంలో కూడా అనేక మంది రీల్స్ చేయడం, సినిమాల్లో ఈ రకంగా వాడడం అనేది దీన్ని ఏ రకంగా చూడాలంటే? ఖచ్చితంగా ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఒక నేరపూరితమైన చర్య. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి నామాలని కించపరుస్తూ ఒక క్యాబరే డాన్స్, ఒక క్యాబరే పాటలో లేకుంటే ఒక ఐటమ్ సాంగ్ పాటలో పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. అది కూడా తమిళనాడు నుంచి. తమిళనాడు ప్రజలు ఎందుకు ఈ సినిమాను చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈసారి కనుక తమిళనాడు నుంచి ఆ సినిమా తిరుపతిలో ప్రదర్శన చేస్తే కనుక మేము గట్టిగా దానిని నిరోధిస్తాము. సినిమాను ఆడనివ్వము. సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తాం. మేము సినిమా థియేటర్లో ఎక్కడైతే ఆడుతుందో అక్కడికి వచ్చేస్తాం. మేము ఆ పాటను రేపు ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తిరుపతిలో ఏదైతే సరే మామూలుగా తమిళ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రేపు ఆ చిత్రాన్ని ఇక్కడ కానీ ప్రదర్శిస్తే మీరు ఏమన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? యాక్చువల్గా తమిళనాడులో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి నేను ఒక విషయం అనేది హెచ్చరిక చేయాలనుకుంటున్నా. ఖబర్దార్, తలకోన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమిళనాడు నుంచి ఏ సినిమా షూటింగ్ను కూడా జరగనివ్వబోం. తిరుపతి కాదు, పూర్తి ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాన్ని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్ళి మీ ఊర్లలో కూడా తమిళ్ డబ్బింగ్ సినిమాలన్నింటినీ బ్యాన్ చేస్తాం. రేపు ఈ సినిమా విడుదలైందంటే ఖబర్దార్ స్టాలిన్, నువ్వేం చెప్పినావు? సనాతన ధర్మం వైరస్ అని చెప్పినావు. నీలాంటి వ్యక్తులు అక్కడ ఉన్నందువల్లే సెన్సార్ బోర్డు అనేది ఇలాంటి నీచపు సినిమాలకు వచ్చేసి పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి తేటతెల్లమైతుంది. అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు హిందూ ధర్మాన్ని? తమిళ సినిమాలో ఉన్నటువంటి యావత్తు మంది హిందూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలందరూ కూడా ఈ విషయం పైన స్పందించి రేపు ఆ సినిమాను తమిళనాడులో బ్యాన్ చేసి నిలుపుదల చెయ్యకపోతే భవిష్యత్తులో వచ్చేసి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎవరన్నా కావచ్చు, తమిళ సినిమాలో
తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ తిరుమలలో వచ్చేసి అడ్డుకుంటాం మేము. విఐపి బ్రేక్ ఉండదు, తిరుపతిలోకి అడుగు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సరిదిద్దుకోండి. ఇలాంటి పెద్ద తప్పులు ఇంకొకసారి హిందూ ధర్మం పైన రానివ్వకుండా చేయండి అని చెప్పేసి తిరుపతిలో ఉన్నటువంటి హిందూ సంస్థల తరపు నుంచి నేను మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ గోవిందా గోవిందా. హిందూ సంఘ నేతలంతా కూడా తమిళ సినీ ఇండస్ట్రీ వారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ షూటింగ్లు వచ్చినా మేము అడ్డుకుంటాం. అదే రకంగా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి వారిని కూడా ఖచ్చితంగా మేము ఆడుకుంటాం. అదేవిధంగా తమిళనాడు చెందినటువంటి ఏ రాజకీయ నాయకులకు కూడా బోర్డు మెంబర్ కానీ ఇతర పోస్టులు కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వకూడదు. సనాతన ధర్మం అంటూ ఇది అదేవిధంగా స్వామివారి పట్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఈ రకంగా సాంగుల్లో చిత్రీకరించడం, అక్కడ ఉన్నటువంటి సీఎం ఏం చేస్తున్నాడు అంటూ కూడా హిందూ సంఘ నేతలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే తిరుపతిలో రేపు రిలీజ్ కాబోతున్నటువంటి చిత్రాన్ని కూడా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఆ సాంగ్ తొలగించలేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా హిందూ సంఘాలంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.